ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పీరియాడికల్ ఫిలిం బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 10వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషల్లో రిలీజ్ అయి సుమారు 600 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. అలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ ఫిలిమ్స్ రేస్ లో ఉంది. పాపులర్ ఫిలిం మేకర్ అయిన అమోల్ పాలేకర్ నేతృత్వంలో ఆస్కార్ సెలక్షన్ పాన్ లో ఉన్న 5 సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. వారు ఇండియా తరఫున ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపాల్సిన 45 సినిమాలను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మన తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు బాహుబలి సినిమాని తెలుగు సినిమా నుంచి అఫీషియల్ ఎంట్రీగా వారికి పంపారు. వారు కూడా బాహుబలి సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది ఆస్కార్ కి వెళ్లనున్న బాలీవుడ్ సినిమాలైన అమీర్ ఖాన్ పీకే, అనురాగ్ కశ్యప్ అగ్లీ, విశాల్ భరద్వాజ్ హైదర్, ప్రియాంక చోప్రా మేరీ కామ్లతో బాహుబలి సినిమా పోటీ పడుతోంది. ఇది కాకుండా మాసాన్, కాకముట్టై, ఉమ్రికా మొదలైన సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్లకి వెళ్లనున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే కె విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ కి వెళ్లనున్న మరో తెలుగు సినిమా బాహుబలినే కావడం విశేషం.